జైమ శ్రీ శారదాదేవి వచనామృతములోని 3వ అధ్యాయము సకలము నువ్వే. శ్రీ శారదాదేవికి ప్రబోధ్ మణీంద్రాల మధ్య జరిగిన సంభాషణ. జైరాంబాటి 1908. మాతృదేవిని నేను మొట్టమొదట 1907లో దర్శించాను. రెండవసారి 1908 వర్షాకాలంలో దర్శించాను. నేను వెళ్ళి ఆమెకు ప్రణమిల్లాను. మాతృదేవి: నువ్వు మాస్టర్ విద్యార్థివా? నేను: కానమ్మా, కానీ ఆయన వద్దకు వెళుతూ ఉండేవాణ్ణి. మాతృదేవి: ఆయన ఎలా ఉన్నారు? ఈ మధ్య ఆయనను చూశావా? నేను: బాగానే ఉన్నారు. 7-8 రోజుల క్రితం ఆయనను కలుసుకొన్నాను. మధ్యాహ్న భోజనానంతరం మాతృదేవి వద్దకు వెళ్ళాను. నేను: అమ్మా, మీరు కలకత్తాకు ఎప్పుడు వస్తారు? మాతృదేవి: దుర్గా పూజలప్పుడు రావాలనుకుంటున్నాను. అంతా ఆ దేవి ఇచ్చ. నీకు వరి పొలం ఉందా? నేను: ఉందమ్మా. మాతృదేవి: మంచిది. మా ఊళ్ళో మంచి వరి పండదు. మీరు మినుములు పండిస్తారా? నేను: పండిస్తామమ్మా. మాతృదేవి: మంచి పని. రాత్రి భోజనానంతరం సంభాషణ కొనసాగింది. మాతృదేవి: నువ్వు ఇంట్లోనే ఉంటున్నావా? నేను: అవునమ్మా, ఎంతో కష్టం. ఎడతెగకుండా కొన్ని రోజులు జబ్బున పడ్డాను. వివాహం కూడా అయింది. మాతృదేవి: ఏమిటి, వివాహం కూడా అయిందా? నేను: అయిందమ్మా. మాతృదేవి: వధువు వయసెంత? నేను: 13 ఏళ్ళు ఉంటాయి. మాతృదేవి: జరిగిందంతా నీ మంచికే, మరేం చేయగలవు? నేను: వివాహం చేసుకోవద్దని మాస్టర్ చెప్పారు. మాతృదేవి: అంతే కదా, ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు, అందుకే వివాహం చేసుకోవద్దన్నారు. నేను: సంసార జీవితంలో ఎన్నో కష్టాలు. మనిషి మానవత్వాన్నే కోల్పోవలసి వస్తుంది. మాతృదేవి: నిజమే, కేవలం డబ్బు డబ్బు డబ్బే కదా అక్కడ సమస్తము. నేను: భరించలేని బాధ. మాతృదేవి: నువ్వెందుకు బాధపడతావు? గురుదేవులకు ఎందరో గృహస్థ భక్తులు ఉండేవారు కదా. నేను మౌనంగా ఉండిపోయాను. మాతృదేవి: నా సోదరులు కూడా వివాహితులే. నేను: మీ సమ్మతితోనే వివాహం చేసుకున్నారా? మాతృదేవి: ఏం చేయగలను? మలంలో జీవించే పురుగులు దానిలోనే ఆనందాన్ని పొందుతాయి, కానీ వాటిని అన్నపు కుండలో ఉంచితే చస్తాయి అనేవారు గురుదేవులు. అంతేనా? అత్తమామలకు మేం పరిచర్యలు చేసినట్లు ఇప్పటి కోడళ్ళు చేయగలరా? నేను: కాలగతిలో అన్నీ మారిపోతున్నాయి. మాతృదేవి: అది నిజమే. నా సంగతే తీసుకో. ఆ కాలంలో నేను ఒక చీమను సైతం చంపింది లేదు, కానీ ఇప్పుడు కొన్ని సమయాల్లో పిల్లిని కొడుతున్నాను. దీన్ని చేయి, దాన్ని చేయి అనేవారు గురుదేవులు. సకలము నువ్వే, సకలము నువ్వే అనేవారు ఆయన. అయితే లోకులు ఎన్నో కష్టాలు పడిన తరువాతే సకలము నువ్వే అంటారు. అంతా స్వార్థమే. అహంకారం ఉన్నంత వరకు స్వార్థం ఉంటుంది. ఆ తరువాత అంతా అణిగిపోతుంది. భయమెందుకు? వివాహం చేసుకున్నావు. గురుదేవుల కృపా కటాక్షంతో అంతా చక్కబడుతుంది. ఆమె సజ్జనురాలనుకుంటాను. ఆధ్యాత్మికత పట్ల అనురక్తి లేని స్త్రీ పురుషుణ్ణి సంసార జీవితంలో బంధించి వేస్తుంది అనేవారు గురుదేవులు. కోల్పోరా, ఏప్రిల్ 20, 1919. మణీంద్ర, సాతు, నారాయణ అయ్యంగార్ ప్రభృతులు ఉదయం దాదాపు 10 గంటలకు మాతృదేవి దర్శనానికి వెళ్ళారు. మాతృదేవి నెల రోజులుగా జగదంబ ఆశ్రమంలో బస చేసి ఉన్నారు. పురుషులు కోల్పారా ఆశ్రమంలో బస చేయడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. మాకు బిడ్డ డిఫ్తీరియాతో బాధపడుతున్నాడు. జైరాంబాటీలో వైకుంఠ మహారాజ్ పర్యవేక్షణలో ఆ బిడ్డ చికిత్స పొందుతున్నాడు. ఆ బిడ్డ విషయమై మాతృదేవి ఎంతో ఆందోళన పడుతున్నారు. నారాయణ అయ్యంగార్:
అమ్మా, మీ అనుగ్రహంతో ఆ బిడ్డకు నయమవుతుంది. మాతృదేవి గదిలో గురుదేవుల ఛాయాచిత్రానికి చేతులు జోడించి నమస్కరిస్తూ, ఆయన ఉన్నారు. సాతు ఆ బిడ్డ చికిత్సకై నారాయణ్ అయ్యంగారు కలకత్తా నుండి సూదిమందు తెప్పించారు. మాతృదేవి ఎలాగో బిడ్డ కోలుకోవాలి. ఈయన లేకుంటే కలకత్తా నుండి మందు తెప్పించడం వీలయ్యేదా? నారాయణ అయ్యంగారు నేను యంత్రాన్ని, నడిపించేది గురుదేవులు. ఒక యంత్రంలా నన్ను పనిచేయిస్తున్నది ఆయనే. మాతృదేవి ధనవంతుడు డబ్బును దానం ఇవ్వడం ద్వారా సేవ చేయాలి. అది లేనివాడు జపతపాదుల ద్వారా సేవ చేయాలి అనేవారు గురుదేవులు. నారాయణ అయ్యంగార్ జపం చేయడానికి ముందు ఆచమనం ఆవశ్యకమా? మాతృదేవి అవును. ఇంట్లో ఉన్నప్పుడు ఆసనము, ఆచమనము రెండూ అవసరమే. బయటకు వెళ్ళినప్పుడు కేవలం నామోచ్చారణ చాలు. నారాయణ అయ్యంగారు కేవలం నామోచ్చరణ సరిపోతుందా? మంత్రజపం అవసరం లేదా? మాతృదేవి నేను చెప్పింది మంత్రజపం గురించే, కానీ మనస్సును ఏకాగ్రం చేసి ఒకసారి నామోచ్చరణ చేసి ఆయనను ప్రార్థించడం 1,00,000 సార్లు జపం చేయడానికి సమానం. మనస్సును ఏకాగ్రం చేయకుండా రోజంతా జపం చేసినా ప్రయోజనం ఉండదు. మనసు ఏకాగ్రం చెందాలి. అప్పుడే భగవత్కృప సిద్ధిస్తుంది. నారాయణ అయ్యంగార్ నేను చేస్తూ ఉన్నది చాలునా, లేక ఇంకా మరేమేదైనా చేయాలా? మాతృదేవి నువ్వు చేస్తూ ఉన్నది కొనసాగించు. ఇప్పటికే నువ్వు ఆయన అనుగ్రహానికి పాత్రుడివైనావు. నారాయణ అయ్యంగార్ చిత్తశుద్ధితో 2-3 సార్లు ప్రార్థించిన మాత్రాననే భగవద్దర్శనం లభిస్తుంది. నేను ఇన్ని రోజులుగా ప్రార్థిస్తున్నాను, కానీ నాకెందుకు దర్శనం కాలేదు? మాతృదేవి లభిస్తుంది. లభించకుండా ఎక్కడికి పోతుంది? గురుదేవుల మాట శివుని వాక్కు. అది జరగకుండా పోవడానికి ఆస్కారమే లేదు. డబ్బు గల వ్యక్తి దానం ఇవ్వడం ద్వారా సేవ చేయాలి. అది లేని వ్యక్తి జపతపాదుల ద్వారా సేవ చేయాలి అని గురుదేవులు సురేంద్రునితో అన్నారు. అది కూడా సాధ్యం కాని పక్షంలో గురుదేవులకు శరణాగతులు కండి. నన్ను కాపాడడానికి ఒకరున్నారు, ఒక తల్లో తండ్రో ఎవరో ఒకరున్నారు అనే భావన మనస్సులో నెలకొని ఉంటే చాలు. నారాయణ అయ్యంగార్ మీరు చెబుతున్నారు, అదే నా విశ్వాసం. రాధుకు బిడ్డ పుట్టాడు. అప్పటి నుండే రాధుకు జబ్బుగా ఉంది. ఆహారం కూడా ఎవరైనా తినిపించవలసి వస్తుంది. ఆమెకు ఆహారం ఇచ్చే వేళ అవగానే రాధుకు ఆహారం ఇవ్వాలి అంటూ మాతృదేవి లేచారు. భక్తులు మాతృదేవికి ప్రణమిల్లారు. నారాయణ అయ్యంగార్ తన తలను మాతృదేవి పాదాలపై ఉంచి ప్రణమిల్లాడు. ఆమె కూడా అతడి తలను స్పృశించి ఆశీర్వదించారు. మణీంద్ర ప్రణమిల్లినప్పుడు అతడితో మాతృదేవి నీ తల్లికి ఎంతటి ప్రగాఢ విశ్వాసం. కాశీకి వెళ్ళి రమ్మన్నప్పుడు ఆమె నాతో ఇదే నా కాశీ, నేనెక్కడికి వెళ్ళదలుచుకోలేదు అన్నారు అని చెప్పారు. మణీంద్ర తల్లి మాతృదేవితో పాటే ఉంటూ వచ్చింది. 1 ఏడాది క్రితం ఆమె చనిపోయింది. మాతృదేవికి ఆమె ఎంతో శ్రద్ధాభక్తులతో సేవ చేసింది. సాయంత్రం అయింది. మాకు బిడ్డ పరిస్థితి ఎంతో ప్రమాదకరంగా ఉన్నట్లు కబురు వచ్చింది. ఆ కబురు విని మాతృదేవి తీవ్ర ఆందోళనకు గురి అయినారు. బ్రహ్మచారి వరదతో ఇలా అన్నారు, పల్లకీని సిద్ధం చెయ్యి. నేటి రాత్రి గడిస్తే రేపు ఉదయమే నేను వెళ్ళి బిడ్డను చూస్తాను. కానీ వేకువనే అక్కడ పరిస్థితి గురించి నాకెవరు కబురు తెస్తారు? అందుకు మణీంద్ర నేను సాతు వేకువనే కబురు తీసుకువస్తాం అని చెప్పాడు. కొంతసేపయ్యాక జైరాంబాటి నుండి వైకుంఠ మహారాజ్ వచ్చాడు. ఆయన వచ్చారని చెప్పగానే మాతృదేవి బిడ్డ మరణించాడా అని అడిగారు. అంతా మౌనంగా ఉండడం చూసి ఎప్పుడు పోయాడు అని అడిగారు.
వైకుంఠ మహారాజ్ 5:30 గంటలకు అని సమాధానం చెప్పాడు. మాతృదేవి, ఇప్పుడు వెళితే చూడగలనా? వైకుంఠ మహారాజ్, లేదు, తీసుకువెళ్ళిపోయారు. మాతృదేవి ఎంతగానో విలపించారు. ఒకంతసేపు ఆగి మళ్ళీ విలపించసాగారు. కేశవానంద స్వామి ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించినప్పుడు, ఓ కేదార్, ఆ పిల్లవాణ్ణి మర్చిపోలేకుండా ఉన్నాను అంటూ పదే పదే విలపించసాగారు. రాత్రి చాలాసేపు గడిచిపోయింది. మాతృదేవి హఠాత్తుగా అందరూ భోజనం చేశారా అని అడిగారు. మాతృదేవి భుజించనందున ఎవరూ తినలేదు. అది తెలిసిన ఆమె కాస్త పాలు, 2 లూచీలు తిన్నారు. తరువాత మిగిలిన వారు కూడా తిన్నారు. మే, జూన్ 1919. కాశీ నుండి శాంతానంద స్వామి, హరానంద స్వామి వచ్చారు. మణీంద్ర కూడా వచ్చాడు. భక్తులు కోయల్పార ఆశ్రమంలో బస చేయగా మాతృదేవి జగదంబ ఆశ్రమంలో ఉన్నారు. ముగ్గురు మాతృదేవికి ప్రణమిల్లడానికి వెళ్ళారు. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నందుకు ఖైదు చేయబడి మొన్నటి రోజు విడుదలైన ఒక యువకుడు అక్కడికి వచ్చాడు. పోలీసుల వేధింపులకు భయపడి భక్తులు వెంటనే అతన్ని అక్కడి నుండి పంపించవేయాలనుకున్నారు. ఈ విషయమై మాతృదేవిని అడిగినప్పుడు, అతన్ని ఉండనివ్వండి, ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోతాడు అన్నారామె. ప్రతిరోజు సాయంత్రం పోలీసులు కోయల్పార ఆశ్రమానికి వచ్చి అక్కడికి కొత్తగా వచ్చిన వారి పేర్లను నమోదు చేసుకుని వెళ్ళేవాళ్ళు. అందువలన ఆ యువకుణ్ణి మఠంలో కాకుండా సమీపంలో మరెక్కడో ఉండడానికి ఏర్పాటు చేశారు కేశవానంద స్వామి. మర్నాడు ఉదయం మాతృదేవి, ఆ యువకుడెక్కడా, వెళ్ళిపోయాడా అని అడిగారు. మణీంద్ర, ఉన్నాడమ్మా, భోజనం చేసిన తరువాత వెళ్ళిపోతాడు. మాతృదేవి శాంతానందతో, రాత్రి ఎక్కడున్నాడు? శాంతానంద, తెలియదమ్మా, అతడు చెప్పలేదు. మాతృదేవి, సరేలే, ఇక్కడ వానాకాలమైనప్పుడు కాశీలో కూడా వానాకాలమేనా? శాంతానంద, కాదమ్మా, అక్కడ శ్రావణంలో వర్షాకాలం మొదలవుతుంది. కొన్ని సందర్భాల్లో వైశాఖ మాసంలో తుఫాన్లు వచ్చి మామిడి మొదలైన పంటలను నాశనం చేస్తాయి. కాశీలో మరణించాలనే కోరికతో వృద్ధురాండ్రు కాశీకి పోతారు. వారి పరిస్థితి శోచనీయం. కొన్ని సమయాల్లో ఇంటి నుండి డబ్బు పంపడం మానేస్తారు. చీకటి గదుల్లో కటిక నేల మీదనే అనేకులు నివసించవలసి వస్తుంది. మాతృదేవి, అవును, విశ్వనాథ దర్శనం వలన, ఆయనను స్పృశించి పూజించడం వలన వారి పాపాలు తగ్గుతాయి. అందువలన ఆయుష్ అధికరిస్తుంది. బృందావనంలో కూడా ఇంతే. ప్రసాదం ఆరగించడం వలన, శంకుతీర్థాన్ని దేహంపై ప్రోక్షణం చేసుకోవడం వలన అధిక కాలం జీవిస్తారు. మాతృదేవి రాధు గురించి మాట్లాడసాగారు. ఆమె కాస్త లేచి నిలబడగలిగితే బాగుంటుంది. కాలకృత్యాలు కూడా పడకలోనే తీర్చుకుంటున్నది. గురుదేవులు నన్నెలా ఎన్ని రోజులు ఉంచుతారో తెలియదు. ఆయన ఏం చేస్తారో ఎవరికెరుక? లోకుల కష్టాల గురించి శాంతానంద స్వామి చెప్పసాగారు. శాంతానంద, విషజ్వరంతో 60 లక్షల మంది చనిపోయినట్లు విన్నాను. ఒకవైపు వడ్లు, బియ్యం ధరలు పెరిగిపోతున్నాయి. లోకుల కష్టాలకు అంతే లేదు. మాతృదేవి, అది నిజమే నాయనా, జనం తిండి లేక కష్టపడుతున్నారు. ఇంట్లో పిల్లలుంటే మరీ కష్టం. ఇది కేవలం ప్రారంభం. బాగా వానలు కురిసి వడ్లు బాగా పండినప్పుడు మాత్రమే కష్టాలు తీరతాయి. ఎవరో పాశ్చాత్య అధికారి వచ్చి ఒక చోటి నుండి మరొక చోటికి వడ్లు, బియ్యం పంపరాదనే నిషేధాజ్ఞను జారీ చేయాలనుకున్నాడని విన్నాను. అతడు వెళ్ళిపోయాడట కదా? మణీంద్ర, ఆ ప్రయత్నం ఇంకా జరుగుతూనే ఉంది. శాంతానంద,
ప్రజల కష్టాలు నానాటికి పెరిగిపోతున్నాయి. ఇదేమిటమ్మా, కర్మఫలమా? మాతృదేవి: ఇందరి కర్మఫలం ఇంత ఘోరంగా ఉంటుందా? మరేదో గందరగోళమని భావిస్తున్నాను. శాంతానంద: యుద్ధం ముగిసింది, అయినా ఎందుకు ధరలు తగ్గలేదు? మాతృదేవి: కానీ యుద్ధం మళ్ళీ మొదలైనట్లు చెబుతున్నారే. శాంతానంద: కాబూల్లో జరిగే యుద్ధం గురించి ప్రస్తావిస్తున్నారు. ఈ యుద్ధం వలన ఎన్నెన్ని కష్టాలు, దుఃఖాలు. ఇదంతా ఏమిటి? నూతన శకానికి నాందా? మాతృదేవి: నేనెలా చెప్పగలను? భగవంతుని సంకల్పం ఎలా ఉందో నాకెలా తెలుస్తుంది? పాలకుని పాపం దేశాన్ని నాశనం చేస్తుంది. వంచన, మోసం, సజ్జనులను చంపడం మొదలైనవన్నీ పాపాలు. పాలకుడే పాపానికి పాల్పడితే ప్రజలకు బాధలు కలుగుతాయి. ఆ పాపాల పర్యావసానం యుద్ధం, భూకంపం, కరువు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు. అన్ని వర్గాలు కొంత శాంతించినప్పుడే యుద్ధం పరిసమాప్తమవుతుంది. ఆహా, విక్టోరియా మహారాణి పరిపాలన ఎంత చక్కగా ఉండేది! జనం సకల సౌకర్యాలతో ఆనందంగా జీవించారు. ప్రస్తుతం 5 ఏళ్ల పిల్లవాడికి కూడా కష్టమంటే ఏమిటో తెలుసు. తాను ధరించడానికి బట్టలు లేవని ఫిర్యాదు చేస్తాడు. అవును, ఇంతదాకా ఎంత బియ్యం శరత్ పేదలకు పంచిపెట్టాడు? మణీంద్ర: ఖచ్చితంగా తెలియదు, కానీ ప్రతి వారము 34 రూపాయల విలువగల బియ్యం వితరణ చేస్తున్నారు. మాతృదేవి: ఒక్కొక్కరికి ఎంత లభిస్తున్నది? మణీంద్ర: సుమారు పావుసేరు. మాతృదేవి: ఒక కుటుంబానికి ఎంత? మణీంద్ర: కుటుంబ పరిమాణాన్ని బట్టి 6, 7 లేక 8 సేర్లు. మాతృదేవి: ఇంతదాకా ఎంతమందికి అంది ఉంటుంది? మణీంద్ర: అది కూడా ఖచ్చితంగా తెలియదు, కానీ మహమ్మదీయ స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారు. మాతృదేవి: అవును, ఈ ప్రాంతంలోని మహమ్మదీయులు బీదవారు. సరే, నివారణ ఏర్పాట్లు శరత్ మరెక్కడెక్కడ చేపట్టాడు? మణీంద్ర: బాంకూరా, ఇందుపూర్, మాన్భూమ్. కరువు బాధిత ప్రాంతాలన్నింటిలోనూ నివారణ కార్యక్రమాలు సాగుతున్నాయి. మాతృదేవి: నా బిడ్డలు అక్కడ పనిచేస్తున్నారా? శాంతానంద: అవునమ్మా, మఠం నుండి వెళుతున్నారు. మణీంద్ర: సాతూ, ఇందుపూర్కు వెళ్ళవలసి ఉంది. మాతృదేవి: సాతూ సోదరిని సిహోర్లో ఇచ్చారు. మణీంద్ర: అవునమ్మా, వివాహానికి సాతూ వెళ్ళలేదని అతని తల్లిదండ్రులు. మాతృదేవి: అవును, వారు ఎంతో బాధపడ్డారు. బాధ ఉంటుంది కదా, కానీ ఒక సన్యాసి వివాహ వేడుకలలో ఎలా పాల్గొనగలడు? మరో సందర్భంలో వెళ్ళి చూసి వస్తాడు. ప్రభాకర్ కుమారుడు బాగుపడితే మంచిది. బిడ్డలు కలగడమే పాపంలాగుంది. ఈ జగత్తు మాయాజాలం, కానీ అది మాయాజాలమని మనిషి అర్థం చేసుకోలేకపోవడమే శోచనీయం అనేవారు గురుదేవులు. జూన్, జూలై 1919. ఒకరోజు సాయంత్రం మణీంద్ర, ప్రభాకర్, శ్యామ్ బజార్ వాస్తవ్యుడు ప్రబోధ్బాబు కలిసి మాతృదేవి దర్శనానికి వెళ్ళారు. వారు ప్రణమిల్లిన వెంటనే ఆమె ప్రభాకర్తో, నీ కుమారుడికి అనారోగ్యంగా ఉందని విన్నాను, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగారు. ప్రభాకర్: ప్రస్తుతం కులాసాగా ఉన్నాడు. మాతృదేవి: మీరంతా ఎప్పుడొచ్చారు? భోజనం చేశారా? ప్రభాకర్: చేశామమ్మా. మణీంద్ర, ప్రభాకర్లు తమ కుమార్తెలను నివేదిత పాఠశాలలో చేర్పించదలుచుకున్నారు. ఆ విషయం గురించి మాతృదేవితో ప్రస్తావించినప్పుడు, ఆహా, చాలా మంచిది, శరత్కు వ్రాయండి అన్నారామె. ప్రబోధ్బాబు: ఆయనకు వ్రాసాము. అప్పుడు అక్కడున్న భక్తురాండ్రలో ఒకరు, చిన్నపిల్లలు కదా, ఉండగలుగుతారా అని అడిగింది. మాతృదేవి: తప్పకుండా ఉండగలరు. తూర్పు వంగదేశం నుండి
వచ్చిన 6-7 చిన్నపిల్లలు కూడా ఉంటున్నారు. తల్లిదండ్రులు వచ్చి రమ్మని పిలిచినా రామంటున్నారు. ప్రబోధ్ బాబు: నేడు గ్రామానికి వెళ్ళి వచ్చాను. జనం ఎంతో కష్టపడుతున్నారు. కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు. మా ముందుకు వాళ్ళు రాలేని స్థితిలో ఉన్నారు. పాకలకు పైకప్పులు కూడా లేవు. ప్రబోధ్ బాబు ఆ గ్రామ పంచాయతీ అధ్యక్షుడు. మాతృదేవి: వారికి బియ్యం ఏమైనా ఇచ్చారా? ప్రబోధ్ బాబు: ఇచ్చాం. నిన్న ఆదివారం పంపిణీ చేశాం. మాతృదేవి: బట్టలు కూడా ఇస్తున్నారా? ప్రబోధ్ బాబు: ఇస్తున్నాం, కానీ కొందరికి మాత్రమే. అమ్మా, మీరొక కల కన్నట్లు విన్నాను. చేతిలో బిందె, చీపురు పుచ్చుకున్న స్త్రీని చూశారని విన్నాను. మాతృదేవి: అవును, చేతిలో బిందె, చీపురుతో ఒక స్త్రీ వచ్చి నిలబడింది. నువ్వెవరమ్మా అని ఆమెను అడిగాను. అందుకు ఆమె, నేను అంతా చిమ్మివేశాక వెళతాను అని చెప్పింది. వెంటనే నేను, ఆ తరువాత ఏమవుతుంది అని అడిగాను. ఆ ప్రశ్నకు ఆమె, అమృత కలశం నుండి అమృతం చిలకరిస్తాను అను జవాబిచ్చింది. అదే ప్రస్తుతం జరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. కరువు దాపురిస్తే 3 ఏళ్ల దాకా కొనసాగుతుందని మా అమ్మగారు చెప్పేవారు. ఇప్పటికి 2 ఏళ్లయింది. మణీంద్ర: యుద్ధం కూడా దీర్ఘకాలంగా సాగుతున్నది. మాతృదేవి: యుద్ధం 4-5 సంవత్సరాలుగా కొనసాగుతున్నది. దాని సంగతి వేరు. నేనంటున్నది ఈ కాటకం ప్రారంభమై 2 ఏళ్లు దాటింది కదా అని. 2 ఏళ్లు గడిచిపోయింది కనుక ఇంక 1 ఏడాది కొనసాగుతుంది. అవును, బియ్యం ధర ఎంత? బియ్యం ధర చెప్పారు. మాతృదేవి: అంత ధర ఉందా? బట్టలు, నూనె ఇత్యాది వస్తువులన్నింటి ధర కూడా పెరిగే ఉంటుంది కదా. ఇవన్నీ సమృద్ధిగా ఉన్నవారు సైతం ఆందోళన పడవలసిందే. నేను నిన్ను తింటాను, నువ్వు నన్ను తిను అన్నట్లుగా ఉంది. భగవంతుడు ప్రసాదించే ఇక్కట్లను, దుఃఖాలను మనస్ఫూర్తిగా స్వీకరించాలి. ఆయన సంకల్పం మేరకే అంతా జరుగుతుంది. ప్రబోధ్ బాబు: అమ్మా, మీరే ఇన్ని కష్టాలు పడుతున్నప్పుడు ఇక ఇతరులకు గత్యంతరం ఏమిటి? మాతృదేవి: నన్నేదో బోనులో బంధించినట్లుగా ఉంది. అక్కడికి ఇక్కడికి కదలలేకపోతున్నాను. ఎక్కడికి వెళ్ళడానికి దారి లేదు. ప్రబోధ్ బాబు: కామార్పకూర్లో మళ్ళీ సమస్యలు తలెత్తాయి. మాతృదేవి: సమస్యలను కల్పిస్తున్నదెవరు? మహింబాబా? ప్రబోధ్ బాబు: కాదు, పకీర్ బాబు, హేంబాబు. మాతృదేవి: ఈ తగాదాల వలన ప్రయోజనం ఏమిటి? చుట్టూ కంచె వేస్తే సమస్య పరిష్కారం కాదా? ప్రబోధ్ బాబు: మనం కొనుగోలు చేసిన స్థలం 4 మూలలా గుంజలు నాటించాను. మన స్థలం సరిహద్దు ఆ వీధి దాకా పోతుంది. మహింబాబుకు ఈ ఏర్పాటు నచ్చింది. మరింత సామరస్యంతో ఈ సమస్యను పరిష్కరించటానికి ప్రయత్నించాలి. గుంజలను మరికాస్త దూరంగా నాటించి ఉండాలి. అప్పుడు వారు ఆక్షేపణలు లేవదీస్తే ఆ గుంజలను క్రమంగా వెనక్కు తీసుకువచ్చి అసలు స్థానంలో నాటాలి. అంటే వారి కోసం మన స్థల విస్తీర్ణాన్ని తగ్గించుకున్నట్లు అన్నమాట. సమస్యలను కల్పించే వారిని ఈ రీతిలోనే ఎదుర్కోవాలి. స్థలం సమస్యకు ఇటువంటి విచిత్ర పరిష్కార మార్గం గురించి విని మాతృదేవి కడుపుబ్బా నవ్వారు. ప్రబోధ్ బాబు: శరత్ మహారాజుకు ఈ విషయం వ్రాశాను. ఆయన సలహా ప్రకారం చేస్తాం. మాతృదేవి: ఆ రోజుల్లో రోజూ కూలి 4 పైసలు. ఇప్పటిలా తపాలా సౌకర్యం లేదు. పెద్ద కాగితాల మీద వ్రాసి మనిషి ద్వారా పంపేవారు. అతడు ఇక్కడ నుండి కలకత్తాకు కాలినడకన వెళ్ళడం నాకు బాగా జ్ఞాపకం. ప్రబోధ్ బాబు: ఇప్పుడు తపాలా సౌకర్యాలు బాగున్నాయి. మాతృదేవి: అవును, నేనన్నది పూర్వపు రోజుల గురించి. 1 రూపాయికి కోరినంత నూనె లభించేది. ఇప్పుడు 2 పిడికెళ్ల బియ్యం రూపాయి. మంచి ధర లభిస్తుండడంతో
అంతా వడ్లు అమ్మేస్తున్నారు. మిగిలిన కొద్దిపాటి ధాన్యాన్ని ఎక్కువ కాలం నిల్వ చేసుకోలేరు. ఎందుకంటే తాము తినడానికి కావలసి వస్తుంది కదా. అదే పెద్ద సమస్య. ప్రసన్నుడు 400-500 వడ్లు అమ్మాడు. మిగిలిన ధాన్యంతో అపహరణకు గురి అయింది. రాజ్ ఘోష్ కూడా వడ్లు అమ్ముకొన్నాడు. అది పోను అతడి వద్ద వడ్లు కూడా బాగా నిల్వ ఉన్నాయి. నువ్వు ఇంత మొత్తం ముట్ట చెప్పాలి, లేకపోతే నీ ఇంట్లో దోపిడీ జరుగుతుంది అని ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది అతడికి. ఆ ఉత్తరాన్ని పోలీసులకు చూపించాడు. స్థానికంగా ఉన్న ఆకతాయి ఎవడో అలా చేసి ఉంటాడు. మణీంద్ర, ప్రబోధ్ మర్నాడు మాతృదేవికి ప్రణమిల్లడానికి వెళ్ళారు. ప్రబోధ్ అమ్మా, బలవంతంగా సంసారంలో జీవించడం సబబేనా? మాతృదేవి: అనేకులు అదేగా చేస్తున్నారు నాయనా. ప్రబోధ్ మహామాయ అనుగ్రహం పొందకుండా ఇష్టానుసారం సంసారాన్ని త్యజిస్తే ఇక్కట్లు తప్పవు. మాతృదేవి: అటువంటి వ్యక్తి సంసార జీవితానికి తిరిగి వచ్చేస్తాడు. జగదంబ ఆశ్రమం. మణీంద్ర: స్వామీజీకి కూడా అనేక కష్టాలు ఎదురైనాయి. కానీ వాటన్నింటినీ ఆయన అధిగమించగలిగారు. ఆయన దేహదారుఢ్యం వాటిని ప్రతిఘటించగలిగింది. మాతృదేవి: లేదు, అతడు కూడా మధుమేహ వ్యాధితో ఎంతో బాధను అనుభవించవలసి వచ్చింది. శరీరమంతా మంటలు. అయినప్పటికీ రక్తం చిందించి కష్టపడి పనిచేశాడు. మణీంద్ర: ఏమిటి, రక్తం వచ్చిందా? మాతృదేవి: రక్తం రాలేదు, తన శక్తికి మించి కష్టపడి పనిచేశాడని చెబుతున్నాను. ప్రబోధ్ డార్జిలింగ్లో స్వామీజీ హరిమహారాజును కౌగలించుకొని, సోదరా, మీరంతా పూర్తిగా తపోమయ జీవితం గడుపుతున్నారు, నేను మాత్రం ప్రాణాలర్పించి పనిచేస్తున్నాను అని చెప్పినట్లుగా విన్నాను. మాతృదేవి: అవును నాయనా, అతడు ఇతరుల కోసం రక్తాన్ని చిందించాడు. పాశ్చాత్య దేశాల నుండి తిరిగి వచ్చి అతడే కదా ఇదంతా చేశాడు. అందువలననే ఈ యువకులకు ఒక ఆశ్రమం లభించింది. వారిలో 4 అమెరికాలో ప్రచారం చేస్తున్నారు కదా. ప్రబోధ్ అవును, వారు అభేదానంద స్వామి, ప్రకాశానంద స్వామి, పరమానంద స్వామి, బోధానంద స్వామి. మాతృదేవి: కాళీ పేరేమిటి? మణీంద్ర: అభేదానంద స్వామి. మాతృదేవి: వసంత్ అంటే పరమానంద స్వామి. ఇక్కడికి ఉత్తరాలు రాస్తాడు, డబ్బు పంపుతాడు, అక్కడ ఉపన్యాసాలిస్తాడు. యోగిన్ కఠోర తపోమయ జీవితం గడిపాడు. తీర్థస్థలాలలో బస చేసేవాడు. ఎండిపోయిన చపాతీలు తిని దోషులతో నీరు త్రాగేవాడు. అందుకే అతడికి తీవ్రమైన ఉదర సంబంధమైన రుగ్మత దాపురించి అకాల మరణం చెందాడు. లౌకిక జీవితంలో ఏమైనా సుఖం ఉందా? ఇప్పుడు ఉంది, మరుక్షణం లేదు. లౌకిక జీవితం ఒక విషవృక్షం, విషపూరితం. అని గృహస్థ జీవితం గడుపుతున్న వారు ఏం చేయగలుగుతారు? యథార్థం గ్రహించగలిగిన ఏమీ చేయలేదు. పిదప భక్తులు మాతృదేవికి ప్రణమిల్లి కోయల్పారా మఠానికి వెళ్ళిపోయారు. మణీంద్ర, ప్రబోధ్ సాయంత్రం మాతృదేవి వద్దకు వెళ్ళారు. ప్రబోధ్ ఉత్తరం చదివాడు. మిగతా విషయాలతో పాటు దానిలో ఇలా ఉంది: నేను సమ్మతించి ఏం ప్రయోజనం? వీణను అంటే ప్రబోధ్ కుమార్తెను ఇక్కడ అంటే నివేదిత పాఠశాలలో చదివించడంలో గురుదేవుల సంకల్పం మరో విధంగా ఉంది. మాతృదేవి: ఏమిటి ఇలా రాశాడే? విషయాన్ని పుటుక్కున తేల్చివేశాడే. ఈమెను అక్కడ చేర్చుకోవడానికి సుధీర ఇష్టపడనట్లుంది. ఆమె నాతో, అమ్మా, ఇక నా వల్ల కాదు, ఎంతో కష్టంగా ఉంది అని చెప్పి ఉంది. మహిళా అభ్యుదయానికి ఆమె ఎంత కృషి చేస్తున్నది. ఖర్చులకు డబ్బు కొరత ఏర్పడినప్పుడు సంపన్నుల
ఇంటి ఆడపిల్లలకు సంగీతం నేర్పి నెలకు 50-60 రూపాయలు ఆర్జించి ఆ డబ్బును ఖర్చు చేసేది. కుట్లు, అల్లిక వంటి పనులు స్త్రీలకు నేర్పిస్తుంది. గత ఏడాది పాఠశాలకు 300 రూపాయల ఆదాయం వచ్చింది. దుర్గాపూజ రోజుల్లో స్త్రీలు అక్కడికి ఇక్కడికి వెళ్ళి రావడానికి ఈ డబ్బు వినియోగపడింది. సుధీర, ప్రజ్ఞానంద సోదరి దేవవ్రతుని రైల్వే స్టేషన్లో టికెట్టు కొనడం, ఎవరి తోడ్పాటు లేకుండా రైలులో వెళ్ళడం వంటివి అతడే ఆమెకు నేర్పాడు. మద్రాసు నుండి 20-22 వయసులోని అవివాహితులైన స్త్రీలు 2 నివేదిత పాఠశాలలో ఉంటున్నారు. ఆహా! వీరు ఎన్నో పనులు చక్కగా చేయడం నేర్చుకున్నారు. ఈ దౌర్భాగ్య ప్రాంతంలో ఆడపిల్లకు 8 ఏళ్ళు వస్తే చాలు, ఒక అయ్య చేతిలో పెట్టివెయ్యాలి అంటూ తల్లడిల్లిపోతారు. ఆహా! వివాహం జరగకుండా ఉండి ఉంటే రాధుకు కూడా ఇట్టి పరిస్థితి దాపురించేది కాదు కదా. ఇంతటితో 3వ అధ్యాయము సకలము నువ్వే ముగిసింది. జై మా.